సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల నుంచి కార్మికులకు 30% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ గనులు డిపార్ట్మెంట్లపై ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించారు. టీబీజేకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో గనులు ఓసీపీలపై ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించారు. శ్రీరాంపూర్ RK7 గనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేంద్రారెడ్డి, గని ఇన్ఛార్జీలు బానోత్ రాజునాయక్, బిర్దు శ్రీనివాసులు, మేనేజర్ తిరుపతికి వినతి పత్రం అందించారు. శ్రీరాంపూర్ ఓసీపీపై టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి కందుల శంకర్, నాయకులు లక్ష్మీనారాయణ, RK5 గనిపై దుర్గం రవికుమార్ పాపిరెడ్డి, RK6 గనిపై రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, RK న్యూటెక్ గనిపై కేంద్ర నాయకుడు MD లాలా, ఉప్పాల సంపత్, ఇంధనం గనిపై ఇన్ఛార్జ్ రత్నాకర్ రెడ్డి, గోపాల్, SRP1 గనిపై మేడం తిరుపతి, రవిచంద్ర, రాజేశం, SRP 3 గనిపై కేంద్ర నాయకులు గోపినాయక్, సాదుల భాస్కర్, ఇన్ఛార్జ్ వెంకట్రెడ్డి, అల్లం రాజయ్య, సతీష్ అధికారులకు 35% లాభాల వాటా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సురేంద్రారెడ్డి మాట్లాడుతూ కార్మికులు కష్టపడి సంస్థని లాభాల్లోకి తీసుకొచ్చారు. తెలంగాణ సింగరేణిని అభివృద్ధి చేసింది కేసీఆర్ అని అన్నారు. 14% ఉన్న లాభాల వాటాని 33% పెంచి కార్మికులను భాగస్వామ్యం చేశారన్నారు. సంస్థను 40,000 కోట్ల టర్నోవర్ కి తీసుకొచ్చారని చెప్పారు. అందులోకి వాటా డిక్లేర్ చేస్తామని గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITC, ప్రాతినిధ్య సంఘంగా ఎన్నికైన INTC అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాని గురించి కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. గత సంవత్సరం 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చిన తర్వాత 37,000 కోట్ల టర్నోవర్తో సింగరేణికి కనీసం 3,500 నుంచి 4,000 కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా లాభాలను వెంటనే ప్రకటించి అందులో లాభాల వాటా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే 30% తగ్గకుండా ప్రకటించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే కాలేజీకి పోయే వాళ్ళు ఉంటారు, పండుగ సీజన్ రాబోతుంది. కాబట్టి ఖర్చుల నిమిత్తం ఎంతో కష్టపడి లాభాలు సంపాదించిన కార్మికులకు ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం. ఎన్నికలకు ముందు మాత్రం పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. తప్పనిసరిగా మేము ఆర్థిక సంవత్సరం అయిపోయినాక 2 నెలలకే చేస్తామని చెప్పారు. అలాగే ప్రతి కార్మికునికి కూడా ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి గృహవసతి కల్పిస్తాం, సొంతింటి పథకం కూడా నెరవేరుస్తామని చెప్పారు. అందులో ఒకటి మాట్లాడలే. ఎన్నికలు అయిపోయి 8 నెలలు అయినా కూడా కనీసం గుర్తింపు సంఘం లెటర్ వీళ్ళు తీసుకోవడం లేదు, యాజమాన్యం ఇవ్వడం లేదు. ఇందులో మతలబ్ ఏందో అర్థం కావట్లేదు. కాబట్టి ఒకవేళ 45 రోజుల లోపల గుర్తింపు సంఘం యొక్క లెటర్ ఇవ్వకుంటే ఆ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఆ లోపుగా ఇంతకితం ఏదైతే గుర్తింపు సంఘం ఉందో, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉందో, దాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటించాలని చట్ట ప్రకారం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా అలా చేయాలి. లేకుంటే అన్ని యూనియన్లను, అప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కాల పరిమితి అయిందని అన్ని యూనియన్లను ఆహ్వానించాలన్నప్పుడు యాజమాన్యం ఎలా అయితే ఆహ్వానించిందో, ఇప్పుడు అన్ని యూనియన్లను కూడా ఆహ్వానిస్తే ఇప్పుడు సింగరేణిలో రక్షణ కరువైపోయింది. కాబట్టి పనిముట్ల కొరత ఉన్నది, కార్మికులు అరిగోస పడుతున్నారు. కాబట్టి ఏ కార్యక్రమానికైనా కూడా అన్ని యూనియన్లను పిలవాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ